నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిల్లల ఓపీలో రద్దు లేకుండా క్యూ విధానంలో సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ ఎస్వీ హర్ష. నీట్ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సిపి అంబర్కిషోర్ షా. భారీ వర్షం, ఈదురుగాలులకు ఇంటి రేకులు ఎగిరిపోయి ఆస్తి నష్టం. అనంతరం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పట్టణంలోని బండారికుంట ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాల అదే ప్రాంగణంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒక్క విద్యార్థి కూడా మధ్యలో చదువు మానకుండా ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా ఫాలో అప్ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న కొత్త సౌకర్యాలు, మెరుగైన విద్యా వాతావరణంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అదనపు ప్రవేశాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, ఆర్ఎంఓ డాక్టర్ విజయ్, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ పరీక్ష నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ షా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి గురువారం పరిశీలించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు ఇతర పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంచిర్యాలలో మొత్తం 4 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు పాల్గొన్నారు. ఈ రోజు ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం మండల కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్ రైతాంగ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కొల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు అవుతున్నా రైతులకు సరైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు స్వామినాథన్ కమిషన్ సిఫారసు మినిమం సపోర్ట్ ప్రైస్ C2+50% ప్రతిపాదకన మద్దతు ధర ఇచ్చి రైతులను 2022 కల్లా ధనిక రైతులను చేస్తానని చెప్పిన మాటలు పచ్చి మోసమని తేలిపోయిందని, రైతులను నట్టెట్టా ముంచే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి 750 మంది రైతులను బలిగొన్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు గుండేటి మల్లేశం, నాయకులు ఐ రాజేశం, గుండు రాజయ్య, మల్యాల దుర్గయ్య, పెగడపల్లి దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, పోగుల శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను, రైతు పండించిన పంటకు మద్దతు ధరను, రైతు పండించిన మద్దతు ధరను, స్వామినాథన్ సిఫారసులను, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి. స్వామినాథన్ సిఫారసులను రైతు పండించిన పంటలకు, రైతు పండించిన పంటలకు రైతు పండించిన పంటలకు అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం పెంచిన యూరియా ధరను వెంటనే తగ్గించాలి. పెంచిన యూరియా ధరను వెంటనే తగ్గించాలి. పెంచిన గ్యాస్ పెట్రోల్. అఖిల భారత రైతుల సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
రామగుండం తహసీల్దార్ గారికి రైతు సమస్యలు పరిష్కరించాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. తొలకరి జల్లుల్లో రైతులు పంటలు వేయడానికి ఇలా తర్జన భర్జన పడుతున్నటువంటి క్రమంలో ఇలా పత్తి విత్తనాలు కానీ లేదా సాగు చేసేటువంటి వరి విత్తనాలు కానీ ఇలా ఏవైతే మార్కెట్లో ఇలా అనేక మంది ఆ పత్తి విత్తనాలను కల్తీ విత్తనాలను తీసుకొచ్చి ఇలా రైతులను నట్టేట ముంచేటువంటి పరిస్థితి ఉంది కనుక ఆ యొక్క కల్తీ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరికట్టాలని, ఏవైతే కల్తీ విత్తనాలు ఎవరైతే అమ్ముతారో ఆ ఫెర్టిలైజర్ షాపును వెంటనే సీజ్ చేయాలని, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి నిఘా పెట్టాలనేది అఖిల భారత రైతుల సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ సభలో రైతు తీసుకున్నటువంటి రుణాలను ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని, అదేవిధంగా రైతు భరోసా గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి 12,000 కాకుండా మేము 15,000 రైతులకు ఇస్తామని చెప్పి ఎన్నికలు వచ్చినటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు మొండి చూపుతున్నటువంటి తరుణంలో వీటిపైన కూడా ప్రభుత్వం వెంటనే రైతు భరోసా కల్పించాలి. అదే రైతు రుణాలు ఏకదాటిలో రైతులకు రుణాలు ఇవ్వాలి. అదే ఎవరైతే సాగు చేస్తున్నటువంటి భూములు ఉన్నాయో మరి వేసినటువంటి పంటలకు ఇవాళ సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించడంలో ఇలా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనే ఇలా రైతుల పట్ల ఒక గుడ్డి ప్రేమ చూపెడుతున్నటువంటి క్రమంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం జనగామ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన జానీ మియా ఇంటికి గత రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. జీవనోపాధి కోసం గోదావరి కని వెజిటబుల్ మార్కెట్లో హమాలీ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్న జానీ మియా ఇంటిపై ఉన్న రేకుల బలమైన గాలులకు పూర్తిగా లేచిపోయి దూరంగా పడిపోయాయి. ఈ ఘటనలో ఇంటి పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో పాటు గృహోపకరణాలు, ఇంట్లోని ఇతర వస్తువులు కూడా వర్షానికి తడిసి ఆస్తి నష్టం జరిగినట్లు జానీ మియా తెలిపారు. రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షం పడితే పరిస్థితి నేను రాలేదంటే ఎందుకు వస్తానే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా గ్రామంలో ఉన్నటువంటి వారి పొలాలలో కరెంటు స్తంభాలు శిథిలావస్థకు చేరుకుని వర్షాకాలం విరిగిపడే స్థితికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చెరుకల అంజీ మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి ఎన్నో విధాలుగా విద్యుత్ శాఖ అధికారులకు, పంట పొలాల్లోని రైతులకు ఈ కరెంటు స్తంభాల ద్వారా వర్షాకాలం ప్రమాదం ఉందని, తక్షణం ఈ సమస్యను పరిష్కారం చేయాలని గ్రామ సభలో ప్రత్యక్షంగా విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా మొర పట్టించుకోవటం లేదని, మా రైతులకు ప్రమాదం జరగకముందే తక్షణమే సమస్యను పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు రైతుల పక్షాన విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నట్లు గ్రామ సర్పంచ్ చెరుకలంజీ, గ్రామ ప్రజలు, రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, తల్లిదండ్రులు కొడుకు దుర్మరణం. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి మురహరిపల్లి వద్ద రాజీవ్ రహదారిపై చోటు చేసుకున్న ఘటన. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో అదుపు తప్పి డివైడర్ నుండి కొట్టి కారు, దీంతో రోడ్డుకి అవతలి వైపుకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొన్న వాహనం. ఈ ప్రమాదంలో కారులోని తల్లిదండ్రులు సహా కొడుకు మృతి చెందినట్లు తెలిపిన పోలీసులు. మంచిర్యాల జిల్లా మందమరి టోల్ గేట్ వద్ద కాంట్రాక్టు కార్మికుల ఆందోళన. ఆదాని సంస్థ గత 3 నెలల నుండి జీతాలు, పీఎఫ్ సరిగ్గా ఇవ్వటం లేదని ఆరోపిస్తున్న సిబ్బంది. కార్మికులు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికులపై దాడి చేసిన టోల్ గేట్ ఇన్ఛార్జ్ సతీష్, కార్మికుడు శశికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలిపితే ఆదాని సంస్థ అధికారులు వేధింపులకు గురి చేస్తూ విధుల నుండి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం. జూమ్ చేసి ఇస్తాను కానీ రాలే రక్తం ఇక జీతం అడిగితే వర్కర్ని కొట్టుడేందా, జీతం అడిగితే వర్కర్ని కొట్టుడేందా. ఇక నీళ్ళు జీతం అడిగితే వర్కర్ని కొట్టుడేందా, రక్తాలు వచ్చేటట్టు.
అరే మొత్తం ఇది పలిగిపోయింది, ఉబ్బింది. అరే పెట్టు పెట్టు పెట్టు. జీతాలు అడిగితే కొడతారు మనుషులు. అరే ఒత్తి పట్టురా భయ్, ఒత్తి పట్టు, ఒత్తి పట్టు, అది ఉబ్బింది. నీడకు పెట్టుకో, నీడకు పెట్టు, నీడకు జీతం పడ్డది తక్కువ పడ్డది అని అడిగితే కొడతారా? అరే తక్కువ పడ్డది అంటే గిట్ట జీతం అడిగితే కొడతారా? చంపుతారా? పోలీస్ స్టేషన్ జీతం తక్కువ పడ్డానికి కోపం ఉంటది. నువ్వు మేనేజర్ కాబట్టి ఒప్పించుకొని ఇయ్యాలి, కాకపోతే రేపు ఇస్తా, ఇయ్యకపోతే అప్పుడు గట్టిగా అడగని చెప్పాలి. పని చేయించుకొని పైసలు ఇవ్వకపోతే కొట్టుడేంది ఇది ఎంతవరకు? అది అంబులెన్స్ తీసుకోవాలి, హాస్పిటల్ పట్టుకోపోవాలి. మొత్తం ఇటు పక్క ఉబ్బింది, హాస్పిటల్ తీసుకోవాలి. బండిది మొత్తం అది ముక్కు పక్కన కావాలనే లొల్లి పెట్టుకున్నాడు అన్న. మొత్తం ముక్కు పక్కన మొత్తం అది ఉబ్బింది. మరి పలిగింది, ఫ్రాక్చర్ అయింది, ఏంది అది? మొత్తం అది అరే ముక్కు సైడ్కి పోయింది. బెండ్ అయి నరం ఇలా బొక్కిరిగింది, బొక్కిరిగింది, ఇలా బొక్కిరిగినట్టుంది. ముక్కు బొక్క మొత్తం ఇరిగింది, ముక్కు బొక్క మొత్తం ఇరిగిపోయింది అలా. అరే బొక్క ఇరిగిపోయింది. ఇది సున్నితమైన బొక్క, ఇది బయటకు వచ్చింది. అరే ఇక్కడ వాటర్ అరే పోలీస్ స్టేషన్ వాటర్ తీసుకో, వాటర్ తీసుకో. మొత్తం వాటర్ తీసుకో, తాగేది కొన్ని వాటర్ తీసుకో, తాగేది. ఎట్లుంటది ఇలా కథ? ఉట్టి అనవసరం చిన్న ముచ్చట. ఏం లేదు అన్నా, నీకు ఆయన తాగి ఉన్నాడు, నేను ఏం చేస్తున్నా అర్థం అనుకున్నాడు. ఆయన తాగి ఉన్నాడు, ఏం చేస్తున్నా అర్థం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయనకు రాత్రి ఉంటుంది, ఆయనకు ఇప్పుడు కాదు. జీతాలు అడిగితే నన్ను రక్తం రిలేటెడ్ కొట్టి నేను అటెండ్ మర్డర్ కేసు పెడతా, నేను మాది వాళ్ళని అందరినీ పిలుస్తా, మా కుల వాళ్ళని అందరినీ పిలిపించి చేయి కడుక్కోరా తమ్ముడు. సింగరేణి సంస్థ పర్సనల్ విభాగానికి సంబంధించిన వివిధ అంశాలపై సమీక్ష సమావేశం ఈరోజు ఆర్జీవన్ ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని జీఎం కవిత నాయుడు కొత్తగూడెం కార్పొరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న అన్ని ఫైళ్లు, ఉద్యోగుల సమస్యలు మరియు పలు అంశాలకు సంబంధించిన జాప్యం లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కవిత సూచించారు. సమావేశంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డివైపీఎం నాగుల వేణు, సీనియర్ పీఓలు శ్రావణ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, హనుమంతరావు, అన్ని గనుల సంక్షేమ అధికారులు, పర్సనల్ విభాగ అధికారులతో పాటు వివిధ శాఖల అధిపతులు పాల్గొన్నారు. అమెరికాలో జరిగిన స్పేస్ సెటిల్మెంట్ కాన్ఫరెన్స్ లో శ్రీ చైతన్య హైస్కూల్ ఎన్టీపీసీ రామగుండం 6వ తరగతి విద్యార్థి, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మల్లెల నాగిరెడ్డి, మల్లెల శివపార్వతి గారి కుమారుడు మల్లెల సాయి శబరీష్ రెడ్డి పాల్గొని తన యొక్క స్పేస్ ప్రాజెక్ట్ ని అమెరికా స్పేస్ శాస్త్రవేత్తలకు వివరించారు. కార్యక్రమంలో డీన్ రమేష్, నాసా ఇన్ఛార్జ్ రమేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ మరియు అధ్యాపక బృందం, విద్యార్థులందరూ పాల్గొని మల్లెల సాయి శబరీష్ రెడ్డిని అభినందించారు. ఈఆర్ఓ రామగుండం మరియు ఏసీ
మేడం సమక్షంలో ఈరోజు 18/6/2026 గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కాకతీయ కళ్యాణ మండపం పీటీఎస్ యందు రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అందరూ ఏఈఆర్ఓ బిఎల్ఓ సూపర్వైజర్స్ ఐఎన్సీ మరియు బీఆర్ఎస్ పార్టీల బిఎల్ఏలతో జూన్ 25 నుండి జరగబోయే సర్కు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈఆర్ఓ ఏసీ జె అరుణశ్రీ, ఐఏఎస్ అంతర్గాం తహసీల్దార్ ప్రసాద్, రామగుండం తహసీల్దార్ రవీంద్రరావు మరియు మాస్టర్ ట్రైనర్ నాయిబ్ తహసీల్దార్ అనిల్, రాజకీయ పార్టీల తరపున బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే చందర్, ఇన్ఛార్జి తరపున బొంతల రాజేష్, ఆసిఫ్ పాషా, బీఎస్పీ తరపున జనగామ లింగయ్య, సిపిఐ తరపున జి గోవర్ధన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఆసుపత్రి సమస్యలు పరిష్కరిస్తామని రామగుండం నగర మేయర్ మంకాలి స్వామి హామీ ఇచ్చారు. గురువారం ఆయన ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందు సింగ్, ఆర్ఎంఓ కృపా బాయ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి నోట్ పుస్తకాలు, పెన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ గట్ల రమేష్, యుగంధర్, వైద్యులు నాగిరెడ్డి పాల్గొన్నారు. ఆపరేషన్ అయింది కదా, కొంచెం ఎట్లా ఉంటుంది, ఎట్లా ఓకేనా? ఇక్కడ అంతా మంచిగా చూసుకుంటారా? మేడం రండి. ఓకే కదా, మన ఎన్నిసార్లు చేస్తా మేడం మేము గవర్నమెంట్? more times ఇంకో కార్పొరేటర్ కూడా అయిపోయేది అని తను ఏంటంటే ఆయనకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది. ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే అయిపోతాయి కదా, సంవత్సరం డబ్బులు కడుతుంది. 4th డివిజన్ ఈ అమ్మాయి కార్పొరేటర్. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కుమారుడి కీర్తిశేషులు చిక్కాల అశ్విన్ రావు దినదశదిన కర్మ కార్యక్రమంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావులు పాల్గొని కీర్తిశేషులు చిక్కాల అశ్విన్ రావు చిత్రపటానికి పూలతో నివాళులర్పించి వారి అకాల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చిక్కాల రామారావు గారి కుటుంబాన్ని ఓదార్చారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కొడుకు అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సిందం కళాచక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నరసింగరావు, జిల్లా అధ్యక్షులు తోట అఘయ్య, పట్టణ అధ్యక్షులు సిందం చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు.
తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్ కు చెందిన పానీపూరి తిని అస్వస్థకు గురైన చిన్నారులను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావులు పరామర్శించి చిన్నారులకు ధైర్యం చెప్పి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు కేటీఆర్ సూచించారు. త్వరగా కోలుకొని ఇంటికి చేరుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులకు కేటీఆర్ మనోధైర్యం కల్పించారు. సీజనల్ వ్యాధులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులు కేటీఆర్ కు వివరించారు. ముందు తీసుకుంటాడు బాబు బాగానే ఉంది. పండబెట్టి ఏం మెడికల్ రియంబర్స్మెంట్ స్టార్ట్ అయింది. ఈహెచ్ఎస్ కట్ అయింది కూడా కట్ అయింది. 1.5% కట్ అయింది కదా. ఏమనుకుంటున్నారు దాని మీద? డాక్టర్స్ కూడా 1.5% కట్ చేస్తున్నాం. సార్ టూరిస్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు పరిస్థితి అసలు మాట్లాడితే నీకు ఇబ్బంది అయింది. కానీ ఎంపీహెచ్ఎస్ పెద్దూరు పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చక్రవర్తిల రమాదేవి, ఏఏపీసీ చైర్పర్సన్ తిప్పవరం సుధా, 8వ, 9వ వార్డు కౌన్సిలర్లు లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ, దొంతునేని కళ్యాణి అశోక్రావు చేతుల మీదుగా అందించారు. ప్రభుత్వం అందించే సదుపాయాలను, సౌకర్యాలను వినియోగించుకుని చదువులో ఉన్నతంగా రాణించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం గుండెల్లి రందర్, దోట శ్రీనివాస్, భాగ్యనగర్ మాధవి, లఖావత్ ఉమా, జనగాం రాజమల్లు, ఈరబోయిని రవికుమార్, బైరివాణి శ్రీ, కడల్ల కల్పన, నందాల శంకర్, గడ్డి మహేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చేనేత కళను నమ్ముకున్న కార్మికులు వృద్ధాప్యం శ్రమిస్తున్న రంగాన్ని మాత్రం వీడడం లేదు. మార్కెట్లో ఆదరణ ఉన్న కూలీ వేతనం తక్కువగా వస్తున్న తమ వృత్తిని ప్రాణప్రదంగా భావిస్తూ చేనేత రంగంలో రాణిస్తున్నారు. తంగలపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు జకపల్లి రాములు 6 పదుల వయసులో చేనేత మగ్గంపై వస్త్రాలను నేస్తూ ఆ కళను ఇంకా బతికిస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దంతా నేస్తే 230 రూపాయల కూలి వస్తుందని వెల్లడిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో మల్కా మార్కెట్ కు ప్రత్యేక స్థానం ఉండటంతో ఈ వస్త్రాన్ని నేస్తున్నారు. జర్మనీ, ఇటలీ దేశాలలో కూడా ఈ వస్త్రానికి గిరాకీ ఉండటంతో తన మగ్గంపై వస్త్రాన్ని నేస్తూ ప్రపంచ మార్కెట్ కు చేనేత కళను పరిచయం చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పిల్లల ఓపీలో రద్దు లేకుండా క్యూ విధానంలో సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ కోఎస్వి హర్ష. నీట్ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సిపి అంబర్కిషోర్ షా. భారీ వర్షం, ఈదురుగాలులకు ఇంటి రేకులు ఎగిరిపోయి ఆస్తి నష్టం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.